వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో కవితక్క నోరిప్పింది. సో ఏం మాట్లాడుతుంది నిన్నటి నుంచి ఉందాం. అయితే కాంగ్రెస్ ఘన విజయం సాధించిన తర్వాత ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్ఎస్ ప్రెస్ మీట్ పెట్టకంటే ముందే ఫలితాలను ఎంత కంటిన్యూగా మానిటర్ చేస్తుంది అనేది ఆమె ట్వీట్ తోటి అర్థమైపోయింది. సో కేవలం ట్వీట్ చేసి ఊరుకుందా అంటే ట్వీట్తో పాటు ఇవాళ ప్రెస్ మీట్ కూడా పెట్టింది. సో ప్రెస్ మీట్లో ఏం మాట్లాడింది అండ్ ఎవరిని కడిగేసింది అండ్ ఎవరిని ఆరేసింది ఇట్లాంటివి తెలుసుకుందాం. సో ఫస్ట్ కర్మ హిట్స్ బ్యాక్. సో మళ్ళీ కర్మ రిపీట్ అయిందని నిన్న ట్వీటే చాలా వైరల్ అయిపోతుంది. సో ఆ వైరల్కి ఇంకాస్త ఇవాళ ప్రెస్ మీట్ కూడా జోడైంది. సో ఎవరిని ఉద్దేశించి కవిత ఈ ట్వీట్ చేసింది అనేది చాలామందికి అంటే ఆల్మోస్ట్ అందరికి అర్థమవుతుంది. సో ట్వీట్ చేసింది ఎవరిని ఉద్దేశించింది అంటే సూటిగా హరీష్ రావు, ఆ తర్వాత కేటీఆర్ని అని. కానీ ఇంకా కొంతమంది సందిగ్ధంలో ఉండి ఇంకెవరైనా ట్వీట్ చేసిందా కర్మ రిపీట్స్ అని అనుకున్న వాళ్ళకందరికీ ఇవాళ క్లారిటీ పిక్చర్ చూపించింది. సో అందులో చాలా విషయాలు మాట్లాడింది ఇవాళ ప్రెస్ మీట్ పెట్టి. పూర్తిగా బీఆర్ఎస్ ఓడిపోవడానికి కారణం సోషల్ మీడియానే. సో ఉద్యమం గ్రౌండ్లో చేయాలి తప్ప మీరు ట్వీట్లతోటి సోషల్ మీడియాలో ఉద్యమాలు చేయొద్దు అని కూడా హితవు పలికింది. ఇంతకీ ఈ మాట ఎవరిని ఉద్దేశించి అనిందంటే సో అందరికీ తెలుసు. సో ప్రభుత్వంలో ఉండే ఏ మంత్రి అయినా ట్విట్టర్ పిట్ట అని ప్రతిపక్షంలో ఉండే ఎవరిని పిలుస్తారనేది. సో పిలిచే ట్విట్టర్ పిట్టకు కూడా ట్విట్టర్లో మెసేజ్లు పెట్టుడు, లేదంటే ట్విట్టర్లో ఉద్యమం చేసుడు, ట్విట్టర్లో టోల్ అయ్యేటట్టు మెసేజ్లు చేసుడు కాదు, ఫోటోలు పెట్టుడు కాదు. గ్రౌండ్ రియాలిటీకి పోయి మీరు ఉద్యమం చేయాలి, గ్రౌండ్ రియాలిటీకి పోయి మీరు ప్రచారం చేయాలి. తూతు మంత్రంగా ప్రచారం చేసినారు కాబట్టి ఇవాళ బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయింది అనేది చెప్పుకొచ్చిందనమాట. అండ్ ఇంకొక విషయాలు కూడా మాట్లాడింది, చాలా విషయాలే మాట్లాడింది ఇవాళ ప్రెస్ మీట్లో. సో తెలియని విషయాలు కూడా చాలామందికి చెప్పింది. సో ఇంత వ్యతిరేకతల అంత మెజారిటీ వచ్చింది కాంగ్రెస్కి అంటే దాని కారణం మీరే అంటుంది. సో అది ఎవరిని ఉద్దేశించి అంటుంది తెలుసా? హరీష్ రావుని ఉద్దేశించి అంటుంది. సో కేసీఆర్కి మీరు చెప్పిండొచ్చు జూబిలీస్ గెలుచుకొస్తాము అని, కానీ చెప్పుడు మాటలే. ఒకరి జబ్బలు ఒకరు జరుచుకుంటారు, ఒకరి రీపులు ఒకరు జరుచుకుంటారు తప్ప పని చేసుడు మీకు చేత కాదు. ఇంత నెగిటివిటీలో కూడా కాంగ్రెస్కి అంత పెద్ద మెజారిటీ వచ్చింది అని అంటే అది వాళ్ళ గెలుపు కాదు, అది మీ ఫెయిల్యూర్ అని మొహం మీద చెప్తుంది. సో ఫెయిల్యూర్కి సంబంధించి దాన్ని యాక్సెప్ట్ చేసి నిన్న కేటీఆర్ మాట్లాడిన మాటలు చాలా తక్కువ, కానీ అసలు పెద్ద ఒక అనలిస్ట్గానే ఇలా మాట్లాడింది. ఎందుకు ఏరియాలు మీరు తిరగలేరు, అసలు గ్రౌండ్ రియాలిటీలో మీరు ప్రచారం చేయలేరు, కానీ మీరు ఇచ్చే రిపోర్ట్స్ బాస్కి వేరుంటాయి, కానీ మీరు చేసే కథలు ఇంకొకలా ఉంటాయి, అవి తెలుసుకునే లోపే ఇంకొక మోసం ముందు చేస్తుంటారు అని మాట్లాడుకొచ్చింది జూబ్లీస్ బై ఎలక్షన్ కోసం. అండ్ దాంతోపాటు పాల వ్యాపారం అనగానే బీఆర్ఎస్ వాళ్ళ ఎవరిదో బడా లీడర్ పాల వ్యాపారం ఉందంట, సో వాళ్ళు బడా వ్యాపారులు గతంలో పాల వ్యాపారం చేసిండ్రంట అనే మాట వినంగానే ఫస్ట్ పాలంన పూలంన మల్లారెడ్డి యాదకి వస్తాడు. కానీ దానికి భిన్నంగా ఇంకొకరి పేరు తెరపైకి తీసుకొని వచ్చింది. సో అది కేవలం అమ్ముడు ప్రజలకు అమ్మిండు మల్లారెడ్డి అని తెలుసు, కానీ ఇక్కడ ఇవాళ కవితక్క తెరపైకి తీసుకొచ్చిన పేరు అందరినీ కూడా ఆశ్చర్యపోతుంది. అండ్ తెరపైకి తీసుకురావడం కాదు, ప్రజెంట్ రేవంత్ రెడ్డికి అండ్ బీఆర్ఎస్లో ఉండే మాజీ మంత్రికి అండ్ బడా లీడర్కి ఎంత సన్నిహిత సంబంధాలు ఉన్నాయి అనేది కూడా చాలా క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేసింది ట్విట్టర్ త్రూ కూడా. సో ఇంతకీ అది ఎవరు అనుకుంటారు తెలుసా? హరీష్ రావు. సో హరీష్ రావుకి సంబంధించి మాట్లాడుతుంది. ఎస్సీ ఎస్టీ హాస్టళ్లలో పాల వ్యాపారం చేస్తున్నారు, ఎటువంటి టెండర్స్ లేకుండా వాళ్ళకి సంబంధించిన డైరీల నుంచే గురుకులాలకు పాలు పోస్తున్నారు. సో దానికి సంబంధించి ఎటువంటి టెండర్స్ లేవు, ఎటువంటి రూల్స్ లేవు, ఎటువంటి రెగ్యులేషన్స్ లేవు. సో బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నది అన్నప్పుడైతే ఓకే యథేచ్ఛగా నడిచిపోయింది మీ పాలదందా. కాకపోతే ప్రభుత్వం మారినా కూడా 2 సంవత్సరాల నుంచి కూడా అదే దందా యథేచ్ఛగా నడిచిపోతుంది అంటే ఇక్కడ బీఆర్ఎస్కి కాంగ్రెస్కి మధ్య ఎంత మంచి సన్నిహితం ఉంది అని తేల్చి చెప్తుంది. సో ఇక్కడ బీఆర్ఎస్ అని అంటే కేవలం పార్టీకి సంబంధించి కాదు, అది కేవలం హరీష్ రావుకి అండ్ ప్రజెంట్ కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉండే సన్నిహిత సంబంధాలతో మాత్రమే ఇది కంటిన్యూ అవుతుంది. దీనికి ఒక నేను ఎగ్జాంపుల్ కూడా చెప్తా. గతంలో ఎస్సీ ఎస్టీ హాస్టల్లో టెండర్లు లేకుండా బీఆర్ఎస్ బడా లీడర్లు పాలదందా అని ఒక ట్వీట్ చేసారు కాంగ్రెస్ వాళ్ళు అఫీషియల్గా, ఒక పిఆర్ఓ. కానీ అది కొంత వైరల్ అవ్వగానే ఆ ట్వీట్ మధ్యాహ్నానికి, సాయంత్రం కూడా కాదు మధ్యాహ్నానికి డిలీట్ అయిపోయింది. సో దాన్ని ఎవరు డిలీట్ చేయించారు? హరీష్ రావు డిలీట్ చేయించారా, లేదంటే సీఎం దృష్టికి వెళ్ళి సీఎంకి సంబంధించిన అనుచరులు ఎవరైనా డిలీట్ చేయించారా? ఎవరు డిలీట్ చేయించారు? దానికి ప్రశ్నకు సమాధానం చెప్పండి అని ప్రశ్నలు కూడా వేస్తుంది హరీష్ రావుకి. సో మొత్తానికైతే బీజేపీ డిపాజిట్లు కోల్పోయినందుకు అటు రాజాసింగ్ వేసుకుంటుంటే, అండ్ ఇక్కడ
ఈవెన్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ముఖ్యమంత్రి ప్రెస్ మీట్ పెట్టినప్పుడు కూడా ఇన్ని విమర్శలు చేయలేరు బీఆర్ఎస్ పైన. అటు బీజేపీ కూడా బీఆర్ఎస్ పైన ఇన్ని విమర్శలు చేయలేదు. కానీ బీఆర్ఎస్ పార్టీలో ఉండి సస్పెండ్ అయ్యి బయటకు వచ్చిన తర్వాత కవితక్క మాట్లాడే మాటలు అండ్ దాంతోపాటు విమర్శలు ఒక రేంజ్లో ఉంది. సో ప్రతిపక్షంలో ఉండడం కాదు బీఆర్ఎస్, అంటే అధికార పక్షం కాంగ్రెస్ ఉంటే కవితకి ఎట్లయితే మాట్లాడుతుందో సేమ్ అట్లాంటి డైలాగ్స్ వారైతే ఇప్పుడు వినిపిస్తుంది. సో దీన్ని బీఆర్ఎస్ ఎట్లా తీసుకుంటుందంటే బీఆర్ఎస్ టేక్ ఇట్ ఈజీ అంటుంది కవితకి. సో కవిత చేసే కామెంట్స్ పైన కానీ ట్వీట్స్ పైన కూడా బీఆర్ఎస్ పార్టీ పెద్దగా స్పందించట్లేదు, ఎందుకంటే చాలా లైట్ తీసుకుంటున్నారు. కానీ కవిత మాత్రం అంత లైట్ తీసుకునే పర్సనాలిటీ అంతకన్నా కాదు అని చెప్పేసి నిన్నటి నుంచి బీఆర్ఎస్ ఓటమినే కవిత కోరుకుందా అనే రేంజ్లో ట్వీట్లు చేస్తుడు, ప్రెస్ మీట్లు పెట్టుడు, వైరల్ అవ్వడు, ఇవన్నీ చూస్తుంటే నిజంగా బీఆర్ఎస్ పార్టీ గెలుపు కంటే కూడా ఓడిపోవాలని కోరుకుందేమో అని ఒక చిన్న సందిగ్ధం వస్తుంది నాకైతే. ఎందుకంటే ఈ ప్రెస్ మీట్ మాట్లాడుతూ ఇంకొక మాట కూడా చెప్పింది, నిజంగా బీఆర్ఎస్ పార్టీ పైన ప్రేమ ఉండుంటే ఒక మాట చెప్పింది ఏంటి అంటే జూబ్లీ హిల్స్లో 58 మంది పోటీ చేసినప్పుడు అందులో 15 మంది ఇండిపెండెంట్ అభ్యర్థులు కవిత దగ్గరకు వచ్చి మేము బై ఎలక్షన్స్ పోటీల నుంచి తప్పుకోవాలనుకుంటున్నాం, కాకపోతే మాకు ఎంతో కొంత ఓట్ బ్యాంక్ ఉంది, మేము ఎవరికి సపోర్ట్ చేయాలి అని కవితను అడిగితే, సో బీఆర్ఎస్ పార్టీ మీద ప్రేమ ఉంటే నువ్వు బీఆర్ఎస్ పార్టీకి సపోర్ట్ చేయండి, సో మీ మరి ఎవరు అవునన్నా కాదన్నా మీరు అదే పార్టీ తెలంగాణ రాష్ట్రం తీసుకొని వచ్చింది ఇప్పుడు గడ్డుక అట్లా ఏమైనా చెప్తారు కదా. సో దానికి పూర్తి భిన్నంగా కవిత ఏం చెప్పింది తెలుసా, నాకు సంబంధం లేదు, మీ ఎవరికి సపోర్ట్ చేసుకున్నా నాకు సంబంధం లేదు, నేను ఏ పార్టీ జోలికి పోవాలి అనుకోవట్లేదు అని చెప్పి. సో అక్కడితో ఆగిపోయిందంటే లేదు. తర్వాత హరీష్ రావు, ఇదే 15 మంది హరీష్ రావు దగ్గరకు పోతే నేను కొట్టిన డైలాగ్ ఆయన కొట్టింటూ కనీసం బీఆర్ఎస్ పార్టీకి సపోర్ట్ చేయండి అని ఒక మాట కూడా చెప్పలేరు. నిజంగా అట్లా సపోర్ట్ చేయండి అని ఆయన దగ్గరకు వచ్చిన వాళ్ళకి ఆయన చెప్పలేడంటే గ్రౌండ్ రియాలిటీలో బీఆర్ఎస్ పార్టీ గురించి ఏం ప్రచారం చేశారు మీరు? కేవలం సోషల్ మీడియాలో ప్రచారం చేసి చేతులు దులుపుకున్నారు, సోషల్ మీడియాలలో ట్వీట్లు పెట్టుకుంటా ఉద్యమాలు చేసుకుంటా చేసిర్రు తప్ప గ్రౌండ్లో మీరు ఫెయిల్యూర్. సో అదే ఫెయిల్యూర్కి మీ రిజల్ట్ అనమాట బై ఎలక్షన్ రిజల్ట్స్ అని మొహం పైన చెప్తుంది. సో దీనిపైన అయితే నిజంగా బీఆర్ఎస్ సంబంధించిన వాళ్ళు స్పందిస్తారని నేను అనుకోవట్లేదు. సో ఇంకొక కాంట్రవర్సీకి తెరలేపింది ఏంటంటే పద్మా దేవేందర్ రెడ్డి. సో గతంలో కేసీఆర్ పైన దుమ్మెత్తు పోసిన పద్మా దేవేందర్ రెడ్డి మళ్ళీ పార్టీలకు ఎట్లొచ్చి చేరింది, ఇప్పుడు ఎట్లా తిరుగుతుంది, ఎవరితోటి ఇవన్నీ అవుతున్నాయి, ఆమెను ఎవరు తీసుకొచ్చిర్రు, దానికి సమాధానం నువ్వు చెప్తావా నేను చెప్పాలా అని ఇక్కడ పద్మా దేవేందర్ రెడ్డి కూడా ఒక ప్రశ్న చేసింది. సో మేబీ కేటీఆర్ హరీష్ రావు స్పందించకపోయినా ఈరోజు రేపు పద్మా దేవేందర్ రెడ్డి దీనిపైన స్పందించి ఇంకొక ప్రెస్ మీట్ పెట్టే అవకాశం అయితే కనిపిస్తుంది. సో బీఆర్ఎస్ పార్టీ కనుక కవిత కామెంట్స్ని సీరియస్గా తీసుకుంటే, ఇక చెల్లైట్ ఈమెతో మాకు ఎందుకులే అని వదిలేస్తే మాత్రం ఎవరు దీనిపైన రియాక్ట్ కాని పరిస్థితి కనిపిస్తుంది. సో మొత్తానికైతే ప్రతిపక్షంలో ఉండే బీఆర్ఎస్ని ఎంత ఆడుకోవాలో, ఎన్ని విమర్శలు చేయాలో వాటికంటే ఎక్కువ విమర్శలే కవిత నిన్నటి నుంచి ప్రారంభించింది కాంగ్రెస్ గెలుపుతోని. అండ్ ఇంకో పక్క గెలిచిన వాళ్ళు కూడా కవిత ఎంతో అంతో సపోర్ట్ చేసింది ఆమె మాటలతో అని కూడా వినిపిస్తుంది.